యాహ్! హాయ్. మీకు వినిపించకపోతే ఆన్‌లైన్ క్లాస్ వాళ్ళు మీరు వెంటనే నాకు చాట్‌లో పింగ్ చేయండండి. నాకు ఇట్స్ గెట్టింగ్ డిస్కనెక్టెడ్. సో, మీకెప్పుడైనా వాయిస్ ఇష్యూ వస్తే మీరు నాకు వెంటనే చాట్‌లో పింగ్ చేయండి. ఓకే? సో, ఫైన్. యాహ్! సో, we have discussed let us see whatever the topics we have discussed till last class. So last class వరకు ఈ కాన్సెప్ట్స్ అన్ని we have discussed, and last class ఒక్క దాంట్లో మనము STLC గురించి డిస్కస్ చేసాము, which is nothing but software testing life cycle. ఓకే, సో బేసిక్లీ STLCలో మనం ఏం చూసాము, లైక్ టెస్ట్ ప్లాన్ అంటే ఏంటి, టెస్ట్ డిజైన్ అంటే ఏంటి, టెస్ట్ ఎగ్జిక్యూషన్. ఓకే, ఓకే. సో లాస్ట్ క్లాస్లో టెస్ట్ ప్లానింగ్, టెస్ట్ డిజైన్, టెస్ట్ ఎగ్జిక్యూషన్, టెస్ట్ డిఫెక్ట్ రిపోర్టింగ్ అండ్ టెస్ట్ క్లోజర్. సో ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసాం కదా. సో ఏంటి అంటే లైక్ ప్రతి స్టేజ్లో ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటో చూసాం. ఓకేనా, ప్రతి స్టేజ్కి ఇన్పుట్ ఏంటి, అవుట్కమ్ ఏంటి, అండ్ ప్రతి స్టేజ్లో మనము ఏమేమి యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తున్నాము వీ హ్యావ్ డిస్కస్డ్ కదా. సో ఈ క్లాస్లో ఏంటి అంటే we'll see each and every component in detail. Like టెస్ట్ ప్లాన్ మనం క్రియేట్ చేస్తామని చెప్పాను కదా. సో ఆ టెస్ట్ ప్లాన్లో అసలు ఏం డేటా ఉంటుంది, ఎలాంటి డేటాతో మనం టెస్ట్ ప్లాన్ అనే ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తాం. అండ్ దెన్ యూస్ కేస్ అంటే ఏంటి, టెస్ట్ సినారియో అంటే ఏంటి, టెస్ట్ కేస్ అంటే ఏంటి, ఈ మూడింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. అండ్ దెన్ టెస్ట్ కేస్ అంటే ఏంటో వీ హ్యావ్ సీన్ కదా. సో టెస్ట్ కేస్ లోపల అసలు ఏమేమి కాంటెంట్ రాస్తాము, ఏ డేటా ఉంటే దాన్ని టెస్ట్ కేస్ అంటారు. అండ్ దెన్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్, సో దీంట్లో ఎలాంటి డేటా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్, బగ్ రిపోర్టింగ్, డిఫెక్ట్స్ క్లాసిఫికేషన్, డిఫెక్ట్ సివియారిటీ అండ్ ప్రియారిటీ. ఓకే, so we are going to discuss all these topics in a detailed way. Okay, so let us get started with the first concept, which is contents in test plan. Okay, test plan ante manam chusam kada. Test plan lo aslu em chustamu, what to test, how to test, when to test. ante ఏం టెస్ట్ చేస్తాము, ఎలా టెస్ట్ చేస్తాము, ఎప్పుడు టెస్ట్ చేస్తాము. సో ఓన్లీ మనము ఈ టాపిక్స్ వరకే చూసాము. యాక్చువల్గా దీని లోపల రియల్ టైంలో టెస్ట్ ప్లాన్ అనే డాక్యుమెంట్ ఎలా ఉంటుంది, రియల్ కంటెంట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, సో సి, a test plan is a document that describes the test scope, test strategy, objectives, schedule, deliverables and resources required to perform testing for a software product. So last class lo discuss చేసుకున్నట్లే టెస్ట్ ప్లాన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ యాక్చువల్లీ అ డాక్యుమెంట్. దాని లోపల ఏముంటాయి అంటే టెస్ట్ స్కోప్ అంటే ఎంతవరకు మనం టెస్ట్ చేయగలము, అండ్ దెన్ టెస్ట్ స్ట్రాటజీ అంటే ఎలాంటి టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాం, మాన్యువల్ టెస్టింగ్ ఆర్ ఏమైనా ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేయాలా, సెలీనియం అట్లా ఇంకేమైనా టూల్స్ యూజ్ చేయాలా, ఆర్ ఎల్స్ ఆబ్జెక్టివ్స్ అసలు ఏమేమి టెస్ట్ చేయాలి, స్కెడ్యూల్స్ అంటే ఇంత టైం నుండి ఇంత టైంలో నా టెస్టింగ్ కంప్లీట్ అయిపోవాలి అనేసి ఒక స్కెడ్యూల్ వేసుకుంటాం అనమాట, అది. అండ్ దెన్ డెలివరబుల్స్ ఆర్ నథింగ్ బట్ అవుట్కమ్. ఓకే, మనకి టెస్ట్ ప్లాన్లో ఇప్పుడు ఈ డాక్యుమెంట్ చూస్తే ప్రతి స్టేజ్లో మనకి ఒక అవుట్కమ్ అనేది వస్తుంది కదా. సో టెస్ట్ ప్లాన్లో ఏంటి అంటే ప్రతి స్టేజ్కి ఎలాంటి అవుట్కమ్స్ వస్తాయి అనేసి డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఇది ఏంటి అంటే టెస్ట్ ప్లాన్లో ఓవర్వ్యూ అంటే ఒక అప్లికేషన్ గురించి మొత్తం అసలు ఈ అప్లికేషన్ ఏం చేస్తుంది ఏంటి, సో ఈ అప్లికేషన్ మీద మనము టెస్టింగ్ కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఓవర్వ్యూ ఇస్తాం అనమాట. ఓకే, అండ్ దెన్ స్కోప్ అంటే ఏంటి అంటే ఎంతవరకు ఈ అప్లికేషన్ని అంటే ఏమేమి కాంపోనెంట్స్ టెస్ట్ చేయొచ్చు ఈ అప్లికేషన్లో అనేసి we will discuss. అంటే we will write in the test plan. Okay, test environments, test strategy, roles and responsibilities, test schedules, test deliverables, ఇవన్నీ ఏంటి అంటే టెస్ట్ స్ట్రాటజీ అంటే నేను చెప్పాను ఏంటి, ఎలాంటి కైండ్ ఆఫ్ టెస్టింగ్ని పర్ఫామ్ చేస్తాము. అండ్ దెన్ డిఫెక్ట్ రిపోర్టింగ్ ప్రొసీజర్ అంటే డిఫెక్ట్స్ని నేను ఇంపార్టెంట్ వరకు ఇక్కడ చాలా లిస్ట్ చేసి ఉన్నాను, ఇంపార్టెంట్ వరకు నేను చెప్తున్నాను. సో ఇవి మీరు ఇంటర్వ్యూలో చెప్పగలిగితే చాలు. ఓకేనా, సో
టెస్ట్ స్ట్రాటజీ వీ హ్యావ్ డిస్కస్డ్. టెస్ట్ డిఫెక్ట్ రిపోర్టింగ్ ప్రొసీజర్ అంటే మనము టెస్ట్ చేస్తున్నప్పుడు ఇన్ కేస్ ఏమన్నా డిఫెక్ట్స్ కనుక వస్తే దాన్ని ఎలాగ డెవలపర్స్కి రిపోర్ట్ చేయాలి అని ఒక ప్రొసీజర్ కూడా టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్లో మెన్షన్ చేస్తాం. అండ్ దెన్ టెస్ట్ స్కెడ్యూల్. సో వీ హ్యావ్ డిస్కస్డ్ ఇంత టైం నుండి ఇంత టైం వరకు ఈ కాంపోనెంట్ టెస్టింగ్ అయిపోవాలి. అండ్ దెన్ ఇట్లా జూలై నుండి అండ్ ఆగస్ట్ వరకు ఒక టెస్టింగ్ కంప్లీట్ అవ్వాలి అలాగా. అండ్ దెన్ టెస్ట్ డెలివరబుల్స్ ఆర్ నథింగ్ బట్ అవుట్కమ్ ఆఫ్ ఈచ్ ఫేజ్. ప్రతి ఫేజ్ నుండి అవుట్కమ్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఏమైనా అవ్వచ్చు, ప్రతి స్టేజ్ నుండి ఏ అవుట్కమ్స్ రావాలి అనేసి టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్లో మెన్షన్ చేస్తాం. ఓకే, టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. టెస్ట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను టెస్టింగ్ని పర్ఫామ్ చేయాలనుకోండి. సో ఆ టెస్టింగ్కి ఫస్ట్ నేను ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఎన్విరాన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. ఓకే, సో ఈ పర్టికులర్ అప్లికేషన్ని నేను టెస్ట్ చేయాలి అంటే ఎంత స్పేస్ ఉండాలి, ఎంత ర్యామ్ ఉండాలి, ఎంత సిపియు ఉండాలి. తెలుసా సిపియు, ర్యామ్, మెమరీ ఐడియా ఉండే ఉంటుంది కదా. అంటే మన ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ని పర్చేస్ చేసేటప్పుడు ఓకే నాకు గేమ్స్ ఆడే వాళ్ళైతే ఎక్కువ సిపియు ఉండే ల్యాప్టాప్ని తీసుకుంటారు, ఎందుకంటే ప్రాసెసింగ్ ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి. ఓకే, ర్యామ్, సిపియు ఇవి చూసుకుంటారు వాళ్ళు. అలా కాకుండా ఎక్కువ స్టోరేజ్ పర్పస్, నేను ఎక్కువ నా ల్యాప్టాప్లో వీడియోస్ పెట్టుకుంటాను అనుకో, నాకు స్టోరేజ్ ఎక్కువ కావాలి. ఓకే, సో అలాగా నా ఎన్విరాన్మెంట్ని బట్టి నా అప్లికేషన్ని బట్టి నా ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుంటాను. ఓకే, ప్రతిదీ కూడా మనము సర్వర్స్లో చేస్తాము. ఆ సర్వర్కి ఇంత మెమరీ, ఇంత సిపియు, ఇంత ర్యామ్ అనేసి అలొకేట్ చేసుకుంటాం. అండ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే ఆ అప్లికేషన్ని నేను టెస్ట్ చేసుకోవాలి అంటే ఎలాంటి ఇంకేమైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలా, లైక్ ఏ డేటాబేస్ యూస్ చేస్తుంది ఆ అప్లికేషన్. సో ఇలాంటివన్నీ కూడా డిపెండెన్సీస్ అన్నీ కూడా మనం ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకొని దాంతో ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, క్లియర్, ఫైన్. అండ్ దెన్ ప్రైజింగ్. సో ఎంత ప్రైస్లో మనకి ఈ టెస్టింగ్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఓకే, క్లయింట్ మనకి ఇచ్చిన అమౌంట్ని బట్టే మనము అప్లికేషన్ని తిరిగి మనం క్లయింట్కి ఇచ్చే వరకు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ కూడా కౌంట్లోకి వస్తుంది అనమాట. ఓకేనా, సో బడ్జెట్ని బట్టి మనము ఈ ప్రైజింగ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అండ్ దెన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్రైటీరియా అంటే మనం టెస్టింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎండ్ అయ్యే వరకు ఇనీషియల్ స్టేజ్లో ఏమేమి ఇన్పుట్స్ ఉండాలి, మనకి ఎగ్జిట్ అయ్యేటప్పుడు టెస్టింగ్ మనం కంప్లీట్ చేసేటప్పుడు ఏం అవుట్పుట్ రావాలి అనేసి మొత్తం ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఓకే, టూల్స్ ఏమేమి టూల్స్ యూజ్ చేయాలి ఈ టెస్టింగ్ పర్ఫామ్ చేయాలి అంటే దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ దెన్ రిస్క్స్ అండ్ మిటిగేషన్స్. ఇన్ కేస్ ఎలాంటి రిస్క్స్ అయినా వచ్చాయనుకోండి, సపోజ్ ఇన్ కేస్ నా టెస్టింగ్ టీంలో ఎవరైనా ఒక ఎంప్లాయీ ఉన్నారు, ఆ ఎంప్లాయీ ఒక 6 months లీవ్ మీద వెళ్తున్నారు అనుకోండి, దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ అ రిస్క్. ఎందుకంటే నేను ఆల్రెడీ క్లయింట్కి చెప్పేసి ఉంటాను ఈ టైంలో నేను ఈ ప్రాజెక్ట్ డెలివర్ చేస్తాను అనేసి. ఒక రీసోర్స్ కనుక మనకి వెళ్ళిపోతే ఆబ్వియస్గా ఆ టైంలో మనం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేం కదా. సో ఈ రిస్క్ని ఎలా మిటిగేట్ చేస్తారు, ఎలా సాల్వ్ చేస్తారు. ఓకేనా, ఇలాంటి రిస్క్స్ వస్తే ఇలాంటి యాక్షన్ తీసుకోవాలి, ప్రతిదీ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్లో మెన్షన్ చేసి ఉంటాం. అప్రూవల్స్. సో ప్రతి డాక్యుమెంట్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ క్రియేట్ చేశాక వీ హ్యావ్ టు గెట్ ద అప్రూవల్స్ ఫ్రమ్ ద హైయర్ మేనేజ్మెంట్. ఇప్పుడు టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ క్రియేట్ చేసామనుకోండి, జస్ట్ నేను క్రియేట్ చేసేసి నేను పంపించాను అనమాట. ప్రతిదీ నేను రివ్యూ అయిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఓకే దెన్ ఐ విల్ గెట్ ద అప్రూవల్స్ ఫ్రమ్ మై మేనేజర్ దగ్గర నుండి అప్రూవల్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ డాక్యుమెంట్ని నేను నెక్స్ట్ ఫేజ్కి ఇన్పుట్గా యూజ్ చేస్తాను. క్లియర్, ఏం లేదు, టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్స్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చూస్తున్నాము. మెయిన్ థింగ్స్ ఏంటి అంటే వాట్ టు టెస్ట్, హౌ టు టెస్ట్, వెన్ టు టెస్ట్. ఏం టెస్ట్ చేస్తాము, ఎప్పుడు టెస్ట్ చేస్తాము, ఎలా టెస్ట్ చేస్తాము. టెస్ట్ స్ట్రాటజీ అంటే ఏ టెస్టింగ్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాము, మాన్యువల్ టెస్టింగ్ ఆర్ ఎల్స్ ఇన్ కేస్ ఏదైనా ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేస్తున్నామా. అండ్ దెన్ స్కెడ్యూల్, ఏ టైం నుండి ఏ టైం వరకు టెస్టింగ్ని కంప్లీట్ చేయాలి. అండ్ దెన్ టూల్స్, ఏమేమి టూల్స్ యూజ్ చేయాలి. ప్రైజింగ్, ఇంత బడ్జెట్లో నా టెస్టింగ్ నేను కంప్లీట్ చేయాలి అనేసి. అండ్ దెన్ రిస్క్స్ అండ్ మిటిగేషన్స్. సో ఎలాంటి రిస్క్స్ అన్నా ఉంటే వాటిని ఎలా మిటిగేట్ చేస్తాము ఏంటని ఎవ్రీథింగ్ వీ విల్ ప్లాన్ బిఫోర్. ఓకే, ఫైన్. సో
we will see now use case, test scenario and test case. యూస్ కేస్ అంటే ఏంటి, టెస్ట్ సినారియో అంటే, టెస్ట్ కేస్ అంటే ఏంటి, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ మీకు ఇంటర్వ్యూలో. డామ్ షూర్గా మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ట్రై టు అండర్స్టాండ్ దీస్ 3 కాన్సెప్ట్స్. ఓకే, ఫస్ట్ థింగ్ ఈజ్ యూస్ కేస్. యూస్ కేస్ అంటే ఏంటి అంటే, ట్రై టు రీడ్ ద డెఫినేషన్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ గివెన్. ఓకే, యూస్ కేస్ డిస్క్రైబ్స్ ది రిక్వైర్మెంట్. ఓకే, యూస్ కేస్ అనేది రిక్వైర్మెంట్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఓకేనా? సో ఇఫ్ సపోజ్ ఎవరైనా కనుక యూస్ కేస్ అనేది యూజువల్గా బిజినెస్ అనలిస్ట్ అండ్ టెస్ట్ లీడ్స్ ఇలాంటి వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట సమ్ టైమ్స్. సో టెస్ట్ ఇంజనీర్స్ ప్రిపేర్ చేయరు. ఓకే, యూస్ కేస్ ఏంటి అంటే ఒక రిక్వైర్మెంట్ని డిస్క్రైబ్ చేస్తుంది. యూజువల్గా ఇప్పుడు రిక్వైర్మెంట్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు నాకు మింత్రా అనే ఒక అప్లికేషన్ ఉందనుకోండి. సో యూజర్ అనేవాడు ఫస్ట్ నాకు అప్లికేషన్ యూఆర్ఎల్ అంటే అప్లికేషన్ని ఓపెన్ చేసిన వెంటనే లాగిన్ స్క్రీన్ అనేది కనిపించాలి, అదొక రిక్వైర్మెంట్. ఓకే, అండ్ దెన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే లాగిన్ అవ్వాలి, అది ఇంకొక రిక్వైర్మెంట్. సో యూస్ కేస్ ఈజ్ నథింగ్ బట్ అ రిక్వైర్మెంట్. ఓకే, సో ఇప్పుడు యూజువల్గా యూస్ కేస్ ఎలా ఉంటుంది ఏంటి అని మీరు అడగచ్చు. సో బేసిక్లీ ఇప్పుడు ఎవరైనా కనుక సో నా రిక్వైర్మెంట్ ఇది అని చెప్పారనుకోండి, యూజువల్గా క్లయింట్ అనేవాడు ఈ రిక్వైర్మెంట్ మనకి రాసి ఇవ్వచ్చు టెక్స్ట్ ఫార్మాట్లో, ఆర్ఎల్స్ ఒక ఇమేజ్ ఫార్మాట్లో కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? సో ఏది మనకి ఈజీగా అర్థమవుతుంది, ఇమేజ్ ఫార్మాటే కదా. సో ఒక ఇమేజ్ రూపంలో మనకి కనుక ఇస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఓ ఈ స్క్రీన్ ఓపెన్ చేసి ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే లాగిన్ స్క్రీన్ ఓపెన్ అవ్వాలి కావాలని చెప్పేసి వీ విల్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్. సో యూస్ కేస్ అంటే ఎప్పుడైనా కూడా మీకు డయాగ్రమెటికల్ ఇట్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డయాగ్రమెటికల్ వే. ఓకేనా? ఒక పిక్చర్ ఫామ్లో ఉంటుందన్నమాట యూస్ కేస్ అనేది. ఓకే, సో యూస్ కేస్ డిస్క్రైబ్స్ ద రిక్వైర్మెంట్. ఫైన్. Use case contains 3 items. One is actor. Actor is nothing but user అనేవాడు అనమాట. ఇప్పుడు లాగిన్, ఇప్పుడు నేను అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే లాగిన్ అనే స్క్రీన్ కనిపించాలి, ఇది ఒక రిక్వైర్మెంట్ అనుకోండి. నేను అప్లికేషన్ ఓపెన్ చేస్తాను కాబట్టి నేను యాక్టర్ని అవుతాను. యాక్టర్ అంటే యూజర్. అండ్ దెన్ యాక్షన్, యాక్షన్ విచ్ ఈస్ రీచ్ ద ఫైనల్ అవుట్కమ్. యాక్షన్ అంటే ఏంటి, నేను అప్లికేషన్ మీద క్లిక్ చేస్తాను, క్లిక్ చేసేది ఒక యాక్షన్. ఓకే, అండ్ ద థర్డ్ వన్ ఈస్ అవుట్కమ్. నేను అప్లికేషన్ మీద క్లిక్ చేయడం వల్ల నాకు ఏం అవుట్పుట్ వస్తుంది, లాగిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, 3 పార్ట్స్ ఉంటాయి యూస్ కేస్లో. వన్ ఈజ్ యాక్టర్, సెకండ్ వన్ ఈజ్ యాక్షన్, థర్డ్ వన్ ఈజ్ అవుట్కమ్. యాక్టర్ అంటే ఏ పర్సన్ అయితే ఆ యాక్షన్ని పర్ఫామ్ చేస్తున్నాడో తను యాక్టర్ అవుతాడు. అండ్ దెన్ యాక్షన్ అంటే అసలు మనం అక్కడ ఏం చేస్తున్నాం, అప్లికేషన్ని క్లిక్ చేస్తున్నాను అంటే అది ఒక యాక్షన్ కిందకు వస్తుంది. సో దట్ విల్ బి అ పార్ట్. అండ్ దెన్ అవుట్కమ్, మనము పర్ఫామ్ చేసిన యాక్షన్ వల్ల ఏం అవుట్పుట్ వస్తుందో దాన్ని అవుట్కమ్ అంటారు. అర్థమైందా? యూస్ కేస్ అంటే రిక్వైర్మెంట్. యూస్ కేస్లో 3 పార్ట్స్ ఉంటాయి, యాక్టర్, యాక్షన్, అవుట్కమ్. వెరీ గుడ్. అండ్ దెన్ ద సెకండ్ థింగ్ ఈస్ టెస్ట్ సినారియో. ఓకే, టెస్ట్ సినారియో అంటే అ పాసిబుల్ ఏరియా టు బి టెస్టెడ్. ఓకే, యూస్ కేస్ అంటే ఏంటి, రిక్వైర్మెంట్. ఇప్పుడు టెస్ట్ సినారియో అంటే ఏంటి అంటే ఆ రిక్వైర్మెంట్లో మనము ఏమేమి ఏరియాస్ని టెస్ట్ చేయాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ వాట్ టు టెస్ట్. ఒక రిక్వైర్మెంట్ వచ్చింది మనకి, అప్లికేషన్ని క్లిక్ చేసిన వెంటనే లాగిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వాలి, అది మన రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ డెవలపర్స్ కోడింగ్ అయిపోయి మనకి ఇచ్చిన వెంటనే ఇప్పుడు మనము టెస్ట్ సినారియోలో ఏం టెస్ట్ చేయాలి, ఆ రిక్వైర్మెంట్లో మనం ఏం టెస్ట్ చేయాలి, అప్లికేషన్ క్లిక్ చేసిన వెంటనే లాగిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓకే, అది నా టెస్టబుల్ ఏరియా అనమాట. అండ్ దెన్ ఇన్ కేస్ అది కాకుండా లాగిన్ స్క్రీన్ ఓపెన్ అయిన వెంటనే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే లాగిన్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసిన వెంటనే నేను హోమ్ పేజ్లోకి వెళ్ళాలి, అది నా రిక్వైర్మెంట్ అనుకోండి. అక్కడ నేను ఏమేమి టెస్ట్ చేయగలుగుతాను, యూజర్ నేమ్ ఇస్తాను, పాస్వర్డ్ ఇస్తాను, టెస్ట్ చేయగలుగుతాను. రాంగ్ యూజర్ నేమ్, రాంగ్ పాస్వర్డ్ ఇచ్చి అది టెస్ట్ చేస్తాను. అంటే వాట్ టు టెస్ట్, టెస్ట్ సినారియో ఇస్ నథింగ్ బట్
వాట్ టు టెస్ట్. ఓకే, ఏమేమి ఏరియాస్ మనం టెస్ట్ చేయగలము ఒక రిక్వైర్మెంట్లో అనేసి. ఓకే, లాగిన్ స్క్రీన్లో ఇప్పుడు మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి చెక్ చేస్తాము. 4 కాంబినేషన్స్ ఉంటాయి కదా, కరెక్ట్ యూజర్ నేమ్ కరెక్ట్ పాస్వర్డ్, కరెక్ట్ యూజర్ నేమ్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్, ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ కరెక్ట్ పాస్వర్డ్, ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్. అట్లాగా మల్టిపుల్ టెస్ట్ కేసెస్ యూజ్ చేసి మనము ఒక టెస్ట్ సినారియోని టెస్ట్ చేస్తాం. ఓకే, టెస్ట్ కేస్ కంటైన్స్ టెస్ట్ స్టెప్. ఓకే, దిస్ ఫైన్. సో టెస్ట్ సినారియో అంటే అర్థమైందా? వాట్ టు టెస్ట్ అంతే. ఒక రిక్వైర్మెంట్ మనకు వచ్చింది, అది యూజ్ కేసు. ఆ యూజ్ కేస్ నుండి మనము ఏం టెస్ట్ చేయాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ అ టెస్ట్ సినారియో. ఫైన్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ టెస్ట్ కేస్. Step by step actions to be performed to validate functionality of AUT. See, టెస్ట్ కేస్ అంటే ఏం లేదు, ఇప్పుడు టెస్ట్ సినారియో వాట్ టు టెస్ట్, లాగిన్ పేజ్ని మనం టెస్ట్ చేయాలి అని చెప్పాను కదా. టెస్ట్ కేస్ అంటే ఏంటి అంటే మనకి 4 కాంబినేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఆ 4 కాంబినేషన్లో ప్రతి కాంబినేషన్ వచ్చేసి ఒక టెస్ట్ కేస్ కిందకు వస్తుంది అనమాట. ఓకేనా? ఒక టెస్ట్ సినారియోని ఎలా టెస్ట్ చేస్తాము అనే దానికి యూజ్ చేసేదే టెస్ట్ కేస్. Using test cases, we will test a test scenario. టెస్ట్ కేస్ని యూజ్ చేసి టెస్ట్ సినారియోని టెస్ట్ చేస్తాం. ఓకే, టెస్ట్ సినారియో మనకు అసలు అర్థం అవ్వాలంటే ఫస్ట్ యూజ్ కేస్ ఉండాలి. యూజ్ కేస్ నుండి టెస్ట్ సినారియో వస్తుంది, టెస్ట్ సినారియో నుండి టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేస్తాం. ఓకేనా? దీస్ 3 టర్మ్స్ ఆర్ డిపెండెంట్ టు ఈచ్ అదర్. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంటుంది. క్లియర్? Test scenario is, sorry, use case is a requirement. Use case describes requirement. Okay, and test scenario describes what to test, and test case defines how to test. Okay, using the test cases we will test the test scenario. Okay, using the use case we will get the test scenario again. Use case nundi test scenario and టెస్ట్ సినారియో నుండి టెస్ట్ కేసెస్ పర్ఫామ్ చేస్తాం. క్లియర్? ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి. టెస్ట్ స్టెప్స్ ఏం లేదు, జస్ట్ ఈ టెస్ట్ కేసులో ఏంటి అంటే ఏమేమి స్టెప్స్ మనం పర్ఫామ్ చేయాలి అనేసి జస్ట్ 1 by 1 రాస్తాం అంతే. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్ అంటే మనము ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్ ఏంటి, అండ్ దెన్ మనం టెస్ట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటి. ఈ ఫార్మాట్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ స్లైడ్స్లో అవే ఉన్నాయి. ఓకే, ఈ 3 మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫైన్, క్లియర్? ఓకే, అండ్ దెన్ ఇది సింపుల్ యూజ్ కేస్. యూజ్ కేస్ అంటే ఏంటి? రిక్వైర్మెంట్. సో యూజువల్గా మనకి ఎప్పుడైనా రిక్వైర్మెంట్ వచ్చింది అంటే, యూజ్ కేసెస్ వచ్చాయి అంటే మీకు ఆర్గనైజేషన్లో కూడా ఇలాగే ఉంటుంది అనమాట. డయాగ్రమెటిక్ ఫార్మాట్లో రిక్వైర్మెంట్ ఇది అని ఇస్తారు. ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే లైబ్రరీ యూజర్ అంటే ఎవరు స్టూడెంట్స్ అనుకోండి. స్టూడెంట్స్ ఏమేమి యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి, ఇది ఒక రిక్వైర్మెంట్ అనమాట. దీన్ని బట్టి ఒక అప్లికేషన్ డెవలప్ చేయమని నాకు ఇచ్చారు. ఓకే, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే యూజర్ అనేవాడు ఒక బుక్ని కొనుక్కోవడానికి రిజిస్టర్ అవ్వచ్చు, అండ్ దెన్ రిజిస్టర్ అయిన బుక్ని మళ్ళీ రిటర్న్ ఇవ్వచ్చు, అండ్ దెన్ బుక్ అవైలబుల్గా ఉందా లేదా అని చెక్ చేయొచ్చు. అదే లైబ్రేరియన్ అయితే, లైబ్రేరియన్ అంటే ఎవరు? ఓనర్ అనమాట. అక్కడ బుక్స్ అన్నిటికీ తనే కీపర్ అనమాట, సేఫ్ కీపర్. సో ఇతను ఏం చేయొచ్చు, ఈ లైబ్రరీ యూజర్ చేసిన పనులన్నీ ఇతను చేయొచ్చు, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇతను ఒక కొత్త బుక్ కూడా యాడ్ చేయొచ్చు లైబ్రరీలో. ఓకే, అర్థమైందా? యూజర్స్ ఏమో ఓన్లీ బుక్ తీసుకోగలరు, రిటర్న్ ఇవ్వగలరు, ఉందో లేదో చెక్ చేసుకోగలరు. వాళ్ళు కొత్త బుక్ని యాడ్ చేయలేరు. అదే లైబ్రరీని అయితే యూజర్ చేసిన పనులన్నీ చేయగలడు, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కొత్త బుక్ని కూడా యాడ్ చేయగలడు. ఓకేనా? రిక్వైర్మెంట్ ఇదే టాపిక్ ఇన్ కేస్ రాసి అంటే టెక్స్ట్ ఫార్మాట్లో రాసిస్తే అర్థం చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా. సో యూజ్ కేస్ వల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే ఈజీగా అర్థమవుతుంది మనకి రిక్వైర్మెంట్. ఓకేనా? మీకు రియల్ టైంలో కూడా ఇలాంటి యూజ్ కేసెస్ ఉంటాయి. సో మీరు చూసిన వెంటనే మీకు రిక్వైర్మెంట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. క్లియర్? అండ్ దెన్
యూస్ కేస్కి టెస్ట్ కేస్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఓకే, యూస్ కేస్ డిస్క్రైబ్స్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ప్రిపేర్డ్ బై బిజినెస్ అనలిస్ట్. ఓకే, సో యూస్ కేస్ అంటే ఏంటి? ఫంక్షనల్ రిక్వైర్మెంట్. ఇది ఒక రిక్వైర్మెంట్ అనమాట. ఈ రిక్వైర్మెంట్ బిజినెస్ అనలిస్ట్తో ప్రిపేర్ చేస్తాడు అనమాట. బిజినెస్ అనలిస్ట్ అనేవాడు ప్రిపేర్ చేస్తాడు. టెస్ట్ కేస్. టెస్ట్ కేస్ డిస్క్రైబ్స్ టెస్ట్ స్టెప్స్ ఆర్ ప్రొసీజర్ ప్రిపేర్డ్ బై టెస్ట్ ఇంజనీర్స్. ఓకే, సో ఒక టెస్ట్ సినారియోని ఎలా ప్రిపేర్ చేస్తామో దానికి కొన్ని స్టెప్స్ అనేవి రాస్తామన్నమాట. ఓకేనా, ఆ స్టెప్స్ ప్రిపేర్స్ బై టెస్ట్ ఇంజనీర్. ఓకే, మామూలుగా టెస్టర్స్తో ఈ టెస్ట్ కేసెస్ అనేవి ప్రిపేర్ అవుతాయి అన్నమాట. యూస్ కేస్ అనేది బిజినెస్ అనలిస్ట్ అనేవాడు ప్రిపేర్ చేస్తాడు. టెస్ట్ కేసెస్ లో లెవెల్ కాబట్టి టెస్ట్ ఇంజనీర్స్ ప్రిపేర్ చేస్తారు. సో మీరు ఆర్గనైజేషన్లోకి వెళ్ళినప్పుడు కూడా ఈ యూస్ కేసెస్తో మీకు పని లేదు. ద ఓన్లీ జాబ్ ఆఫ్ యువర్స్ ఈస్ టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేస్తారు, ఆ టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇన్ కేస్ మీకు హైయర్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీకు వచ్చే వర్క్ కూడా అట్లానే ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు ఇంకొంచెం హై రెస్పాన్సిబిలిటీస్ ఇస్తూ ఉంటారు. ఓకే, ఫైన్. సో యూస్ కేస్కి టెస్ట్ కేస్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. అండ్ దెన్ టెస్ట్ సినారియో వర్సెస్ టెస్ట్ కేస్. సినారియో అంటే తెలుసు, వాట్ టు బి టెస్టెడ్, అండ్ టెస్ట్ కేస్ అంటే హౌ టు బి టెస్టెడ్. ఓకే, టెస్ట్ సినారియోలో ఏం టెస్ట్ చేస్తాము, టెస్ట్ కేస్లో ఎలా టెస్ట్ చేస్తాము. ఫైన్, ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము. టెస్ట్ సినారియో చెకింగ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ లాగిన్ బటన్. సో ఈ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. జస్ట్ మీరు ఇంకోసారి డాక్యుమెంట్ని చదివేటప్పుడు ఈజీగా గుర్తుంటుంది ఇఫ్ యూ డిస్కస్ అగైన్ రైట్ నౌ. నా సినారియో ఏంటి అంటే ఒక లాగిన్ బటన్ని నేను టెస్ట్ చేయాలి. ఓకేనా, దానికి ఏమేం టెస్ట్ కేసెస్ రాయొచ్చు నేను? క్లిక్ ద బటన్ వితౌట్ ఎంటరింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అసలు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా జస్ట్ లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తాను, అప్పుడు మనం ఎంటర్ అవ్వగలమా? రైట్. అండ్ దెన్ క్లిక్ ద బటన్ ఓన్లీ ఎంటరింగ్ యూజర్ నేమ్ ఒక్కటే ఇచ్చి బటన్ని క్లిక్ చేస్తాను, ఎంటర్ అవుతాం కదా? అవ్వం కదా? వెరీ గుడ్. అండ్ దెన్ ద థర్డ్ టెస్ట్ కేస్ ఇస్ క్లిక్ ద బటన్ వైల్ ఎంటరింగ్ రాంగ్ యూజర్ నేమ్ అండ్ రాంగ్ పాస్వర్డ్. ఓకే, రాంగ్ యూజర్ నేమ్ రాంగ్ పాస్వర్డ్ ఇచ్చి టెస్ట్ చేస్తాం. అలా మనకి ఆల్రెడీ తెలిసిన టెస్ట్ కేసెస్ కూడా రాంగ్ యూజర్ నేమ్ కరెక్ట్ పాస్వర్డ్, ఇట్లా మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉంటాయి ఒక సినారియోని మనం టెస్ట్ చేయాలంటే. ఓకే, సినారియో ఇస్ నథింగ్ బట్ functionality of login button. Test cases are how can we test that test scenario, what to be tested, how to be tested. Right, example clear? Fine. And then test suite. Okay, test suite ante enti ante okay, so test suite is group of test cases which belongs to same category. Okay, ఇదేంటి అంటే మనము చాలా టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేస్తాం కదా, ఆ టెస్ట్ కేసెస్ అన్నిటినీ ఏం చేస్తాము అంటే ఒకే టైప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ని అన్నిటినీ ఒక గ్రూప్గా, ఇంకో టైప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ని ఇంకో గ్రూప్గా, టెస్ట్ కేసెస్ని బేసిక్లీ మనం ఏం చేస్తామంటే ఒక గ్రూప్గా క్రియేట్ చేసి ఆ గ్రూప్ని టెస్ట్ కేస్ అంటాం. ఓకే, సో రీగ్రెషన్ టెస్టింగ్ తెలుసు మనకి, సిస్టమ్ టెస్టింగ్ ఇవన్నీ తెలుసు కదా. సో రీగ్రెషన్ టెస్టింగ్ కోసం నేను రాసిన టెస్ట్ కేసెస్ అన్నింటినీ ఒక గ్రూప్గా క్రియేట్ చేస్తాను. ఫంక్షనల్ టెస్టింగ్ కోసం క్రియేట్ చేసినవన్నింటినీ ఒక గ్రూప్గా చేస్తాను. స్మోక్ టెస్ట్ కోసం క్రియేట్ చేసిన టెస్ట్ కేసెస్ అన్నీ ఒక గ్రూప్. అలాగే శానిటీ టెస్టింగ్ కోసం చేసినవి ఇంకో గ్రూప్. అలా ప్రతి గ్రూప్ని టెస్ట్ సూట్ అంటారు అనమాట. గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఆర్ నథింగ్ బట్ అ టెస్ట్ సూట్. ఓకేనా, టెస్ట్ సూట్ అని ఎవరు అడిగినా కూడా మీరు ఏం చెప్పాలంటే టెస్ట్ సూట్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్. ఓకేనా, ప్రతి టెస్ట్ సూట్ కూడా ఒకదాని నుండి ఇంకొక దానికి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఒక టెస్ట్ సూట్లో నాకు ఫంక్షనల్ టెస్టింగ్ కోసం రాసిన టెస్ట్ కేసెస్ ఉంటాయి, ఇంకో టెస్ట్ సూట్లో నాకు ఇంకొక టెస్ట్ అంటే రీగ్రెషన్ టెస్టింగ్ కోసం రాసిన టెస్ట్ కేసెస్ ఉంటాయి. అట్లా ఈ ఫస్ట్ బాక్స్ మొత్తంలో ఏంటి అంటే రీగ్రెషన్ టెస్ట్ కేసెస్, ఈ సెకండ్ బాక్స్లో ఫంక్షనల్ టెస్ట్ కేసెస్ అట్లా. ఓకేనా, సో ప్రతి గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ని మనము టెస్ట్ సూట్ అని పిలుస్తాం. క్లియర్? ఫైన్. అండ్ దెన్ వాట్ ఈస్ టెస్ట్ కేస్ చూసాను, చాలాసార్లు చూసాను. టెస్ట్ కేస్ అంటే చెప్పండి, మీరు చెప్పండి. టెస్ట్ కేస్, వాట్ ఈస్ అ టెస్ట్ కేస్?
హ్యావ్ టు టెస్ట్. అండ్ దెన్ టెస్ట్ కేస్ ఏంటి అంటే ఏమేమి యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తాము అనేసి. సో మీకు స్టెప్స్ ఓకేనా. సో టెస్ట్ కేసెస్లో ఏంటి అంటే హ్యావ్ టు బి టెస్టెడ్ అని ఉంటుంది. సో యూజువల్గా టెస్ట్ కేస్ ఏంటి అని అంటే మాత్రం మీరు ఏం చెప్పాలి అంటే ఏ టెస్ట్ కేస్ ఈజ్ అ సెట్ ఆఫ్ యాక్షన్స్ ఎగ్జిక్యూటెడ్ టు వ్యాలిడేట్ పర్టికులర్ ఫీచర్ ఆర్ ఫంక్షనాలిటీ ఆఫ్ యువర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. అంటే ఒక సెట్ ఆఫ్ యాక్షన్స్ అంటే ఏమేమి యాక్షన్స్ అయితే నేను ఎగ్జిక్యూట్ చేయాలో, ఎందుకు ఒక పర్టికులర్ ఫీచర్ని టెస్ట్ చేయడానికి నేను ఏమేమి యాక్షన్స్ అయితే పర్ఫామ్ చేస్తానో వాటిని టెస్ట్ కేస్ అని పిలుస్తారనమాట. సెట్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ అ టెస్ట్ కేస్. ఓకే రైట్. సో టెస్ట్ కేస్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. టెస్ట్ కేస్ ఐడి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం లాగిన్ బటన్ అనే ఎగ్జాంపుల్ చూసాం కదా ఇందాక. ఆ లాగిన్ బటన్ ఎలా టెస్ట్ చేస్తాము అని చెప్పాను. అసలు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకుండా లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే అదొక టెస్ట్ కేస్ కదా. సో ప్రతి టెస్ట్ కేసు నాకు ఒక ఐడి అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్కి ఒక యూనిక్ ఐడి ఎలా ఉంటుంది, అట్లా ప్రతి టెస్ట్ కేసుకి ఒక యూనిక్ ఐడి అనేది ఉంటుందన్నమాట. ఓకే. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే నేను నా టెస్ట్ కేస్కి రాసుకున్న పేరు ఇంకొకరు వాళ్ళ టెస్ట్ కేస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేమ్స్ అనేవి క్లబ్ అయిపోతాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరికి అదే యూనిక్ నెంబర్ కనుక ఉందనుకోండి ఈజీగా ఐడెంటిఫై చేస్తాం ఆ టెస్ట్ కేస్. ఓకే. సో ద వెరీ ఫస్ట్ థింగ్ ఇస్ టెస్ట్ కేస్ ఐడి. ఓకేనా. ఇప్పుడు వితౌట్ లాగిన్ వితౌట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో ఒక టెస్ట్ కేస్ రాశాను కదా. సో దానికి ఒక ఐడి ఉంటుంది. టెస్ట్ కేస్ టైటిల్. సో ఆ టెస్ట్ కేస్ పేరు ఏంటి అసలు, ఓకే అది. అండ్ దెన్ డిస్క్రిప్షన్, అసలు ఆ టెస్ట్ కేస్ ఎందుకు, ఓకే డీటెయిల్ ఒక 2 to 3 లైన్స్లో ఆ టెస్ట్ కేస్ ఎందుకో రాస్తాం, ఏం పర్ఫామ్ చేస్తున్నాం ఆ టెస్ట్ కేస్ని యూజ్ చేసి. అండ్ దెన్ ప్రీ కండిషన్. ప్రీ కండిషన్ అంటే ఏంటి అంటే ఒక టెస్ట్ కేస్ని నేను పర్ఫామ్ చేయాలి అంటే నాకు ముందుగా ఏదైనా ప్రీ రిక్విజిట్స్ ఉండాలా. అంటే ప్రీ రిక్విజిట్స్ని తెలుగులో అంటే ఆల్రెడీ నాకేమన్నా తెలుగులో ఏమంటారు, ముందుగా నాకేమన్నా ప్రిపేర్ చేసుకొని ఉండాలా. ఓకే ప్రిపేర్ అయ్యి ఉండాలా. ఇన్ కేస్ నేను ఈ ల్యాప్టాప్ని ఓపెన్ చేయాలి అనుకోండి, ఈ ల్యాప్టాప్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆల్రెడీ కాన్ఫిగర్ అయ్యి ఉండాలి, లేకపోతే నేను ఓపెన్ చేయలేను. అట్లానే నేను ఈ టెస్ట్ కేస్ని పర్ఫామ్ చేయాలి అంటే ప్రీ రిక్విజిట్స్ ఏమైనా ఉన్నాయా, ప్రీ కండిషన్స్, ముందుగా మనం కంప్లీట్ చేయాల్సిన టాస్క్స్ ఏమైనా ఉన్నాయా అనేసి. ఓకే. సో ఇన్ కేస్ నేను లాగిన్ బటన్ని నేను టెస్ట్ చేయాలి అనుకోండి, హోమ్ స్క్రీన్ని నేను టెస్ట్ చేయాలి, మింత్రా హోమ్ స్క్రీన్ని నేను టెస్ట్ చేయాలి. దానికి ప్రీ కండిషన్ ఏంటి, లాగిన్ నేమ్ పాస్వర్డ్, యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇవి రెండు ఉంటేనే ఇవి నా ప్రీ కండిషన్స్. ఇవి రెండు ఉంటేనే నేను నా మెయిన్ పేజ్ని టెస్ట్ చేయగలను, మింత్రా మెయిన్ పేజ్ని. ప్రీ కండిషన్స్ అర్థమైనాయా. అండ్ దెన్ ప్రియారిటీ. సో టెస్ట్ కేసెస్ అన్ని మనం రాస్తాము, ఏ ఆర్డర్ కూడా మనము డిఫైన్ చేసుకుంటాం. ఫస్ట్ ఈ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అండ్ దెన్ నెక్స్ట్ ఫస్ట్ ఈ యాక్షన్, నెక్స్ట్ ఈ యాక్షన్, ప్రియారిటీగా మనం అంటే ఆర్డర్గా ఒక ఆర్డర్లో పెట్టుకుంటాం అన్నమాట. ఫస్ట్ ఈ యాక్షన్, నెక్స్ట్ దాని తర్వాత ఇది, అట్లా ఒక ఆర్డర్లో పెట్టుకుంటాం. అండ్ దెన్ ద రిక్వైర్మెంట్ ఐడి. ఏ రిక్వైర్మెంట్కి అయితే మనం ఈ టెస్ట్ కేసెస్ రాస్తున్నామో ఆ రిక్వైర్మెంట్ కూడా కావాలి. సో యూజువల్గా మనం టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసి ఆ టెస్ట్ కేసెస్ ఉన్నాయి నా దగ్గర అనుకుంటే సరిపోదు కదా. మనం ఆ టెస్ట్ కేసు చూసిన వెంటనే ఏ రిక్వైర్మెంట్ కోసం రాసామో కూడా మనకి తెలియాలన్నమాట. ఓకే. అండ్ దెన్ స్టెప్స్ ఆర్ యాక్షన్స్. సో మనకు తెలుసు టెస్ట్ కేసులో స్టెప్స్ ఉంటాయి, అంటే యాక్షన్స్ మనం ఏమేమి యాక్షన్స్ పర్ఫామ్ చేస్తామో స్టెప్స్గా రాసుకుంటాం. అండ్ దెన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. ఎనీ ఇష్యూ. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అంటే ఈ టెస్ట్ కేస్ని మనం పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనం ఆల్రెడీ ఒక రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. లాగిన్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే ఈ రిజల్ట్ రావాలి నాకు అనేసి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాస్తాము. యాక్చువల్ రిజల్ట్. ఓకే. యాక్చువల్గా మనము టెస్ట్ కేస్ని పర్ఫామ్ చేశాక వచ్చిన రిజల్ట్ ఏంటి కూడా మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. అండ్ దెన్ టెస్ట్ డేటా. టెస్ట్ డేటా అంటే ఏం చెప్పాను నేను మీకు, మనము ఏ ఫీల్డ్ని అయితే టెస్ట్ చేస్తున్నామో ఆ ఫీల్డ్ని టెస్ట్ చేయడానికి మనం ఎంటర్ చేసే వాల్యూని డేటా అంటారు. ఓకే. సపోజ్ లాగిన్ స్క్రీన్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ని మనం ఎంటర్ చేస్తున్నామంటే యూజర్ నేమ్లో నేను సపోజ్ అఖిల అని యాడ్ చేశాను అనుకోండి, అఖిల ఇస్ నథింగ్ బట్ ఏ టెస్ట్ డేటా. ఓకే. మనం ఏదైనా ఒక ఫీల్డ్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేసే వాల్యూస్ని
టెస్ట్ డేటా అంటారు. ఓకే, అర్థమయ్యాయా? సో ఏమేమి ఉంటాయి టెస్ట్ కేసులో? టెస్ట్ కేస్ ఐడి, టెస్ట్ కేస్ టైటిల్, డిస్క్రిప్షన్, ప్రీ కండిషన్, ప్రియారిటీ, రిక్వైర్మెంట్ ఐడి, స్టెప్స్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్ అండ్ టెస్ట్ డేటా. ఓకే, సో మనకి ఏమేమి ఉంటాయో చూసాము. అసలు టెస్ట్ కేస్ అనేది, ఆ టెంప్లెట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో మీరు రియల్ టైంలో మీ ఆర్గనైజేషన్లోకి వెళ్ళిన తర్వాత మీ టెస్ట్ కేస్ అనేది ఫార్మాట్ ఇలా ఉంటుందన్నమాట. ఇది మీకు అంత దూరం కనిపించకపోవచ్చు, జస్ట్ ఫార్మాట్ ట్రై టు అండర్స్టాండ్. సో ప్రతి ఆర్గనైజేషన్లో ఇంతే ఉంటుందా అంటే అట్లా ఉండదు. ఆర్గనైజేషన్కి డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఫీల్డ్స్ మాత్రం సేమ్ ఉంటాయి. ఓకేనా, మనం ఇందాక డిస్కస్ చేసాం కదా కొన్ని ఫీల్డ్స్, అవి మాత్రం సేమ్ ఉంటాయి. ఫార్మాట్ మాత్రం ఎవరికి తగ్గట్టు వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఫస్ట్ ఏముంది? రిక్వైర్మెంట్ ఐడి ఉంది. సో మాడ్యూల్ నేమ్ అంటే ఏంటి అంటే ఇది మనం ఏమేమి అంటే హోమ్ పేజా లేకపోతే కార్టా, బిల్లింగ్ పేజా ఏంటి అనేసి. ఫస్ట్ ఏంటి, హోమ్ పేజ్ అనే ఒక మాడ్యూల్ని నేను చెక్ చేస్తున్నాను. సో ఇన్ ద మాడ్యూల్ నేమ్ ఐ విల్ గివ్ దట్ యాజ్ అ హోమ్ పేజ్ అండ్ దెన్ రిక్వైర్మెంట్ ఐడి. ఏ రిక్వైర్మెంట్కి నేను ఈ టెస్ట్ కేస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ దెన్ టెస్ట్ టైప్. సో మీకు నేను టెస్ట్ టైప్ తర్వాత చెప్తాను. ప్రియారిటీ అంటే ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి టెస్ట్ కేస్ని. ఫస్ట్ ప్రియారిటీ P0, P1, P2, P3 ఇట్లా ఉంటాయి అనమాట. P1 అంటే ఏంటి అంటే ఇంక్రిమెంటల్ ఆర్డర్ అనమాట. P0కి ఫస్ట్ ప్రియారిటీ, P1కి సెకండ్ ప్రియారిటీ అట్లా. ఓకేనా, P1 అంటే ఇన్ కేస్ P1 కంటే ముందు ఆల్రెడీ ఏమైనా డిఫైన్ చేస్తుంటే P0 అట్లా ఫస్ట్ P0 ఉన్న డిఫెక్ట్స్ టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా, ఇవి P0 కంటే కొంచెం లెస్ ప్రయారిటీ. P0 ఉన్నవి ఫస్ట్ ప్రయారిటీలోకి వెళ్తాయి. ప్రియారిటీ అంటే ఏంటో కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం, అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది. ఓకే, అండ్ దెన్ టెస్ట్ కేస్ ఐడి. ఓకే, ఈ టెస్ట్ కేస్ యొక్క ఐడి ఏంటి ఈజీగా మనము డిటెక్ట్ చేయడానికి. అండ్ దెన్ ప్రీ కండిషన్. సో నేను హోమ్ పేజ్ని చెక్ చేయాలి అంటే నా ప్రీ కండిషన్ ఏముంటుంది? ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి యూఆర్ఎల్ని ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన వెంటనే ఎంటర్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇవి నా ప్రీ కండిషన్స్. ఫైన్, యూఆర్ఎల్ ఎంటర్ చేస్తేనే కదా మనకు హోమ్ పేజ్ వస్తుంది. సో ఇవి నా ప్రీ కండిషన్స్ అనమాట. బ్రౌజర్ ఓపెన్ చేసి అప్లికేషన్ యొక్క యూఆర్ఎల్ ఓపెన్ చేసి ఎంటర్ చేస్తాను. సో యూఆర్ఎల్ అంటే ఏంటో తెలుసా మీకు? URL is nothing but, ఇప్పుడు సపోజ్ నేను www.naukri అనేసి www.naukri అని కొట్టాను అనుకోండి, నౌకరీ. ఓకే, దిస్ ఈజ్ అ యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ని నేను క్లిక్ చేసిన వెంటనే నాకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓకేనా, దీస్ ఆర్ మై ప్రీ కండిషన్స్. యూఆర్ఎల్ని నేను ఓపెన్ చేయాలి, ఎంటర్ కొట్టాలి, నాకు ఈ పేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. అర్థమైందా? దిస్ ఈజ్ మై ప్రీ కండిషన్. ఫస్ట్ ఐ షుడ్ హ్యావ్ ద యూఆర్ఎల్ విత్ మీ అండ్ దెన్ ఐ షుడ్ ప్రెస్ ఎంటర్. ఓకే, దెన్ ఎక్స్పెక్టెడ్ టెస్ట్ కేసెస్ ఆర్ టెస్ట్ స్టెప్స్. ఏం చేయాలి? టెస్ట్ స్టెప్స్ అంటే కూడా అదే, మనం ఈ టెస్ట్ కేస్ని పర్ఫామ్ చేయడానికి ఏమేమి యాక్షన్స్ చేస్తాం. అగైన్ ఇక్కడ కూడా బ్రౌజర్ని ఓపెన్ చేస్తాము, యూఆర్ఎల్ ఎంటర్ చేస్తాము, ఎంటర్ బటన్ని ప్రెస్ చేస్తాము. ఓకే, స్టెప్స్ కూడా సేమ్ అనమాట. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్. నేను ఈ టెస్ట్ కేస్ని పర్ఫామ్ చేసేటప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఏంటి అంటే, నేను యూఆర్ఎల్ ఎంటర్ చేసిన వెంటనే నాకు పేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. అది నా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఓకే, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ కూడా రాసుకోవాలన్నమాట. బ్రౌజర్ షుడ్ నావిగేట్ టు ద హోమ్ పేజ్. ఓకేనా, హోమ్ పేజ్కి నావిగేట్ అవ్వాలి. యాక్చువల్ రిజల్ట్ అంటే ఏంటి? ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద టెస్ట్ కేస్ మనకి వచ్చిన రిజల్ట్ని యాక్చువల్ రిజల్ట్ అంటారు. ఇన్ కేస్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్టే యాక్చువల్ రిజల్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ కేస్ ఏమన్నా బగ్స్ ఉంటే యాక్చువల్ రిజల్ట్ మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్కి ఈక్వల్గా ఉండదు అనమాట. రైట్? So these are the fields which we have in the test case template. Okay.
మీరు వెళ్ళాక ఈ డాక్యుమెంట్ని మళ్ళీ చూడండి. సో ఒక 4 to 5 టైమ్స్ అన్న మినిమం యూనో చదవాలి ఇన్ ఆర్డర్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ గుర్తుండాలి అంటే మీరు ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉండాలి ఈ ఫీల్డ్స్ అన్ని. సో బట్ యాజ్ ఆఫ్ నౌ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. మీరు కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే, ఫీల్డ్స్ అన్ని అర్థం చేసుకుంటే, నెక్స్ట్ మీరు యూనో వెన్ ఎవర్ యూ ఆర్ ట్రైంగ్ టు రిఫర్ ద డాక్యుమెంట్, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు రిమెంబర్. ఓకే, fine. And then a requirement traceability matrix. So see, RTM describes the mapping of requirements with the test cases. రిక్వైర్మెంట్ ఐడి ఉంటుంది, రిక్వైర్మెంట్కి ఎదురుగా మనము టెస్ట్ కేసెస్ రాస్తాం అనమాట. ఓకేనా, ఒక ఎక్సెల్ షీట్లో రిక్వైర్మెంట్ రాస్తాను, రిక్వైర్మెంట్ ఎదురుగా టెస్ట్ కేసెస్ రాస్తాను. నెక్స్ట్ స్టెప్లో ఇంకొక రిక్వైర్మెంట్, ఆ రిక్వైర్మెంట్కి ఎదురుగా టెస్ట్ కేసెస్ రాస్తూ ఉంటాను అనమాట. అంటే ఏంటి అంటే నేను ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు ఏ రిక్వైర్మెంట్కి ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఈ టెస్ట్ కేసెస్ అన్ని నెక్స్ట్ మనం యాక్చువల్గా టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇది మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ రిక్వైర్మెంట్ది ఈ టెస్ట్ కేసు ఇట్లా. ఓకేనా, సో బేసిక్లీ మనము ఒక కాంబినేషన్ లాగా పెట్టుకుంటాం అనమాట. ఈ రిక్వైర్మెంట్, ఈ లాగిన్ పేజ్ అనేది నా రిక్వైర్మెంట్, దీని టెస్ట్ కేసెస్ ఏంటి అంటే వితౌట్ ఎంటరింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్, దట్ ఈస్ అ టెస్ట్ కేస్. రాంగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్, దట్ ఈస్ అ టెస్ట్ కేస్. అట్లా నేను మీకు లాస్ట్ క్లాస్లో చూపించాను కదా, ఎక్సెల్ షీట్లో ఇట్లా రాసుకుంటాము అనేసి. ఇది నా రిక్వైర్మెంట్ అండ్ ఇది నా టెస్ట్ కేసు. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే లాగిన్ స్క్రీన్ అనేదాన్ని నేను చెక్ చేయాలి. నా టెస్ట్ కేసెస్ ఏమవుతాయి, వితౌట్ ఎంటరింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. పాస్వర్డ్ని యూజర్ నేమ్ ఎంటర్ చేయకుండా లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను, దట్ ఈస్ అ టెస్ట్ కేస్. అండ్ దెన్ ఎంటర్ ద యూజర్ నేమ్ అండ్ డోంట్ ఎంటర్ పాస్వర్డ్. యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాను, పాస్వర్డ్ని ఎంటర్ చేయను, అదొక యూజ్ కేసు. అండ్ దెన్ డోంట్ ఎంటర్ ద యూజర్ నేమ్ అండ్ ఎంటర్ ద పాస్వర్డ్. ఓకే, అండ్ దెన్ యూజర్ నేమ్ కరెక్ట్, పాస్వర్డ్ తప్పు, అట్లా మనకు తెలిసిన కాంబినేషన్. అండ్ దెన్ ఇది నా ఒక రిక్వైర్మెంట్. అండ్ ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటి అంటే కార్ట్, ప్రోడక్ట్స్ని కార్ట్కి యాడ్ చేసుకోవడం. సో దీంట్లో కూడా నాకు ఇలానే టెస్ట్ కేసెస్ ఉంటాయన్నమాట. అండ్ దెన్ థర్డ్ రిక్వైర్మెంట్ బిల్లింగ్. ఇలా ప్రతి రిక్వైర్మెంట్కి ఎదురుగా మనము టెస్ట్ కేసెస్ని డిఫైన్ చేస్తాము, విచ్ వీ కాల్ ఇట్ యాజ్ అ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్. ఓకే, రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ అర్థమైందా? The main purpose of RTM is to see that all test cases are covered so that no functionality should miss while doing software testing. సో ఇలా మనము టెస్ట్ కేసెస్ అన్నిటినీ ఒక ఫార్మాట్లో ఇప్పుడు ఇట్లా మనం ప్రిపేర్ చేసుకుండడం వల్ల ఏమవుతుంది అంటే మనము టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ టెస్ట్ కేస్ని కూడా మిస్ చేయమన్నమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనము టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ టెస్ట్ కేసుని తీసుకుంటాం, ఎగ్జిక్యూట్ చేస్తాం, అయిపోయిందా పాస్ ఆఫ్ ఫెయిల్ అని ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ ఇంకో టెస్ట్ కేసు. ఇలా ఉండడం వల్ల మనకి ట్రాకింగ్ ఈజీ అవుతుంది కదా. సో టెస్ట్ కేసెస్ అనేవి మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు కదా, తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఫర్ దాట్ రీజన్ సో వీ గో ఫర్ దిస్ రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్. ఓకే, సో ఈ రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్లో ఏమేమి పారామీటర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే రిక్వైర్మెంట్ ఐడి, రిక్వైర్మెంట్ డిస్క్రిప్షన్ అండ్ టెస్ట్ కేస్ ఐడి. ఓకే, సో దీంట్లో ఏముంటాయంటే రిక్వైర్మెంట్ ఐడి. సో ఏ రిక్వైర్మెంట్ కోసం ఈ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ని మనము ప్రిపేర్ చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ ఈ రిక్వైర్మెంట్ నేమ్ ఉంది కదా, దీని ప్లేస్లో రిక్వైర్మెంట్ ఐడి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ దెన్ రిక్వైర్మెంట్ డిస్క్రిప్షన్, ఇంకొక ఫీల్డ్ ఉంటుంది రిక్వైర్మెంట్ డిస్క్రిప్షన్ అనేసి, దీంట్లో నేను లాగిన్ స్క్రీన్ అని రాస్తాను. ఈ రిక్వైర్మెంట్ ఐడిలో ఏముంటుంది 1 2 3 ఆర్ ఏదో ఒక స్క్రీన్. జస్ట్ ఎ మూమెంట్. గివ్ మీ అ సెకండ్. హలో hello, yes, yes,
Yeah. Shivani, please hold a minute. I am actually in a meeting, so can I call you after some time? Yeah. Thank you. Okay. So traceability matrix లో ఏమేమి ఉంటాయి? రిక్వైర్మెంట్ ఐడి, రిక్వైర్మెంట్ డిస్క్రిప్షన్, అండ్ దెన్ టెస్ట్ కేస్ ఐడి. ఓకే, టెస్ట్ కేస్ ఐడి అనేది ప్రతి టెస్ట్ కేస్కి ఒక ఐడి ఉంటుంది అని చెప్పాను కదా. సో ఆ టెస్ట్ కేస్ ఐడి కూడా రిక్వైర్మెంట్ ఐడికి ఆపోజిట్గా మనము పెట్టుకుంటాం అనమాట. సో ప్రతి టెస్ట్ కేస్ని మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయినాయా లేదా అని టెస్ట్ చేసుకుంటాం. ఫైన్. సో సింపుల్గా ఇట్లా ఉంటుంది అనమాట మన ఆర్టీఎం the thing. So first requirement number, requirement description, test case ID, status. Okay. సో ఫస్ట్ ఏంటి? రిక్వైర్మెంట్ నెంబర్. ప్రతి రిక్వైర్మెంట్కి ఒక నెంబర్ ఉంటుంది కదా. రిక్వైర్మెంట్ డిస్క్రిప్షన్ ఏంటి? లాగిన్ టు ద అప్లికేషన్. సో ఈ రిక్వైర్మెంట్కి ఏమేమి టెస్ట్ కేసెస్ మనం పర్ఫామ్ చేస్తున్నాం? టెస్ట్ కేస్ 1, 2, 3. ఓకే, ఇవి టెస్ట్ కేస్ ఐడీస్ అనమాట. సో మనము టెస్ట్ కేస్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాము? టెస్ట్ కేసెస్ అన్నిటినీ రాసి వాటి ఐడీలు అక్కడే రాసి పెట్టుకుంటాం కదా. ఆ ఐడీస్ని ఇక్కడ మనం రిఫర్ చేసుకుంటాం అనమాట. ఓకే, అండ్ ప్రతి టెస్ట్ కేస్ని మనం ఎగ్జిక్యూట్ చేశాక ఆ టెస్ట్ కేస్ అనేది పాస్ అయిందా ఫెయిల్ అయిందా అని కూడా డిఫైన్ చేసుకుంటాం. ఓకే, సో ట్రాకింగ్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట దీనివల్ల. రైట్, అండర్స్టాండ్? సో హోప్ యూ అండర్స్టూడ్ టిల్ దిస్ పాయింట్. అండ్ దెన్ టెస్ట్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ అంటే నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాస్. టెస్ట్ ఒక ప్రోడక్ట్ని మనం టెస్ట్ చేయాలి అంటే దానికి తగ్గ సాఫ్ట్వేర్, హార్డ్వేర్స్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్ ప్రిపరేషన్. ఓకే, సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ అ ప్లాట్ఫామ్ స్పెషల్లీ బిల్డ్ ఫర్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ ఆన్ ద సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. మనము క్రియేట్ చేసిన టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనము ఒక ప్లాట్ఫామ్ అనే దాన్ని బిల్డ్ చేస్తాము, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్. ఓకే, it is created by integrating the required software and hardware along with a proper network. Okay, software hardware combinations ఉంటాయి అన్నమాట. దాంతో మన ఎన్విరాన్మెంట్ని మనము క్రియేట్ చేస్తాం. అండ్ దెన్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ సిమ్యులేట్స్ ప్రొడక్షన్ ఆర్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్. అనదర్ నేమ్ ఆఫ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ టెస్ట్ బెడ్. ఓకే, సో బేసిక్లీ టెస్ట్ ఎన్విరాన్మెంట్ సిమ్యులేట్స్ ప్రొడక్షన్ ఆర్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే, మనము ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని టెస్ట్ చేయాలి అంటే ప్రొడక్షన్లో అంటే రియల్ టైంలో క్లయింట్ ఎంత మెమరీ, ఎంత స్పేస్, తను ఎలాంటి రిక్వైర్మెంట్స్ అయితే యూజ్ చేస్తున్నాడు, తను ఎలాంటి ఎన్విరాన్మెంట్ అయితే యూజ్ చేస్తున్నాడో సేమ్ ఎన్విరాన్మెంట్ని మనము మన టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో కూడా, అంటే మన టెస్టింగ్ ఏరియాలో కూడా సేమ్ ఎన్విరాన్మెంట్లో యూజ్ చేస్తాం. ఇన్ కేస్ తను వేరే ఎన్విరాన్మెంట్, తను ఇన్ కేస్ 10 GB యూజ్ చేస్తాం. 10 GB ఉండదు, యూజువల్గా థౌజండ్స్ ఆఫ్ జీబీస్లో ఉంటుంది అనమాట అప్లికేషన్. సపోజ్ నేను చెప్తున్నా 10 GB తను యూజ్ చేశాడు అనుకోండి క్లయింట్, మనం ఇక్కడ 5 GBనే యూజ్ చేస్తున్నాం అనుకోండి. మన దగ్గర అప్లికేషన్ ఒకలా వర్క్ అవుతుంది, తన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకోలా వర్క్ అవుతుంది. అలా కాకుండా తను ఎలాంటి రిక్వైర్మెంట్, తను ఎలాంటి స్పెసిఫికేషన్స్ యూజ్ చేస్తున్నాడో సేమ్ స్పెసిఫికేషన్స్తో నేను నా ఎన్విరాన్మెంట్ని కూడా క్రియేట్ చేసి ప్రోడక్ట్ని టెస్ట్ చేస్తాను. టెస్ట్ చేశాక ఓకే, ఇఫ్ ద ప్రోడక్ట్ ఈస్ వర్కింగ్ ఫైన్, దెన్ ఎన్విరాన్మెంట్స్ సేమ్ కదా. సో ఇక్కడ సరిగ్గా వర్క్ అయిన ప్రోడక్ట్ అక్కడ కూడా ఆబ్వియస్గా సరిగ్గా వర్క్ అవుతుంది వాళ్ళ ఎన్విరాన్మెంట్లో కూడా. అలా కాకుండా వాళ్ళు వేరే మనం వేరే యూజ్ చేసామనుకోండి, మన దగ్గర సరిగ్గా పనిచేసి వాళ్ళ దగ్గర సరిగ్గా పని చేయకపోతే డిఫెక్ట్ కిందకే వస్తుంది. అది కూడా మళ్ళీ అది మనం వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఇవన్నీ చేసి తలనొప్పి. ఓకే, వాళ్ళు ఏ ఎన్విరాన్మెంట్ యూజ్ చేస్తున్నారో అదే మనం కూడా యూజ్ చేయాలి. రైట్, సో టెస్ట్ ఎన్విరాన్మెంట్కి ఇంకొక పేరు ఏంటి అంటే టెస్ట్ బెడ్ అనమాట. సో అడుగుతారు కొన్నిసార్లు మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో, సో వాట్ ఈస్ అ టెస్ట్ బెడ్ అనేసి. సో కొన్నిసార్లు మిమ్మల్ని కావాలని ట్రిక్కీగా చేయడానికి డిఫరెన్సెస్ బిట్వీన్ టెస్ట్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ బెడ్ అని అడుగుతారు. టెస్ట్ బెడ్కి టెస్ట్ ఎన్విరాన్మెంట్కి డిఫరెన్స్ చెప్పండి అని. సో యూ షుడ్ సే దట్, అంటే అట్ దట్ మూమెంట్ యూ షుడ్ టెల్ దెమ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ టెస్ట్ బెడ్ ఆర్ సేమ్ అనేసి ఇది ఇలా ఉంటుంది అనేసి మీరు చెప్పాలన్నమాట. ప్రొడక్షన్లో ఎలాంటి
క్లయింట్ ఎలాంటి ఎన్విరాన్మెంట్ యూజ్ చేస్తాడో ఆర్ ప్రొడక్షన్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందో సేమ్ ఎన్విరాన్మెంట్ మన టెస్టింగ్ ఏరియాలో కూడా మనము అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ప్రోడక్ట్ని టెస్ట్ చేస్తాం. మీకు తెలిసింది ఇవేంటి అంటే మీరు అంటే మీకు చూసిన వెంటనే అర్థం అవ్వడానికి ఇవే సేమ్ బట్టి కొట్టేసి చెప్పద్దు, మీకు అర్థమైందే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీరు రియల్ టైంలో వర్క్ చేశారు అని ఇంటర్వ్యూవర్కి అర్థమవుతుంది. మీరు అలా కాకుండా సేమ్ పాయింట్స్ అని చెప్పారనుకోండి, చదువుకొని వచ్చేసారు అని తెలుస్తుంది. ఓకేనా? దాని మీద నేను క్లాస్ తీసుకుంటాను, ఇవి అంతా అయిపోయాక అసలు ఎలా ఆన్సర్ చేయాలి ఏంటి అనేసి. నో నీడ్ టు వరీ. బట్ ఇప్పుడు ఏంటి అంటే వీటి వల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది అనేసి ఐఆమ్ క్రియేటింగ్ అ డాక్యుమెంట్ ఫర్ ఈచ్ సెషన్ అండ్ ప్రొవైడింగ్ యూ గైస్. ఓకే, సేమ్ అయితే బై హార్ట్ చేయొద్దు. ఓకేనా? అర్థం చేసుకోండి, మీకు అర్థమైంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ప్రతి కాన్సెప్ట్ మీద ఎలాంటి క్వశ్చన్స్ పడతాయి, ఎలా మీరు ఆన్సర్ చేయాలో నేను చెప్తాను ఎండ్ ఆఫ్ ది అంటే సెషన్స్ ఎండింగ్లో చెప్తాను అనమాట. ఓకేనా? ఫైన్. అండ్ దెన్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అంటే ఏం లేదు, టెస్ట్ కేసెస్ రాస్తాం కదా, ప్రతి టెస్ట్ కేస్ని రియల్ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తాము. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దాంట్లో పాస్ అయిందా, ఫెయిల్ అయిందా, బ్లాక్ ఆర్ రన్ అదర్స్ ఇలా కొన్ని మార్క్ చేసుకుంటాం అనమాట. ఇన్ కేస్ టెస్ట్ కేస్ అనేది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ యాక్చువల్ రిజల్ట్ కనుక సేమ్ అయితే టెస్ట్ కేస్ పాస్ అయినట్లు. ఇన్ కేస్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వేరు యాక్చువల్ రిజల్ట్ వేరు అంటే టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అయినట్లు. ఇన్ కేస్ మనము అసలు లాగిన్ ముందుకే వెళ్ళలేకపోతున్నాం అనుకోండి అప్లికేషన్లో నుండి, నెక్స్ట్ అంటే అసలు అది కదలట్లేదు, అక్కడ నుండి అక్కడే స్ట్రక్ అయిపోయామనుకోండి, అది బ్లాక్ అయింది అని అర్థం అనమాట. ఓకే, ఇట్లా డిఫరెంట్ ఉంటే మెయిన్గా మీకు పాస్, ఫెయిల్, బ్లాక్ ఈ మూడే ఇంపార్టెంట్. ఓకే, క్లియర్? అండ్ దెన్ గైడ్ లైన్స్ ఫర్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అంటే ఒక టెస్ట్ ఎగ్జిక్యూషన్ కనుక మనము చేయాలి అంటే ముందుగా అంటే కొన్ని జాగ్రత్తలు ఎట్లా చేయాలి ఏంటి అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఏం లేదు, సో the build being deployed to the QA environment is the most important part of the test execution cycle. సో బిల్డ్ అనేది మనకి డెవలపర్స్ దగ్గర నుండి వస్తుంది. బిల్డ్ ఇస్ నథింగ్ బట్ కోడ్ అనేది మనకి డెవలపర్స్ దగ్గర నుండి వస్తుంది అనమాట. దాన్ని మనము మన ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ చేయాలి. ఏమైనా గుర్తొచ్చిందా ఇన్స్టాల్ చేయాలి అంటే? ఏ టెస్టింగ్? వెరీ గుడ్. ఎవరండి చెప్పింది ఆన్లైన్ క్లాస్లో? మీ పేరేంటి? చరణ్. వెరీ గుడ్. సో ప్రతిదీ మీరు ఇట్లా యూ షుడ్ డూ ద బ్యాక్ ట్రేస్. వెంటనే మీకు గుర్తు రావాలన్నమాట. స్మోక్ టెస్ట్ అంటే ఏంటి, శానిటీ టెస్ట్ అంటే ఏంటి, ఇట్లా. ఓకేనా? సో ఇట్లా ఫస్ట్ కోడ్ని మన ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో అన్ని టెస్ట్ కేసెస్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయము. సైకిల్స్ అంటే ఒక సైకిల్లో ఈ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అండ్ దెన్ ఇంకొక సైకిల్లో ఇంకొన్ని టెస్ట్ కేసెస్. నాకు ఇన్ కేస్ 100 టెస్ట్ కేసెస్ కనుక ఉంటే 1 నుండి 25 టెస్ట్ కేసెస్ ఒక సైకిల్లో, అండ్ 26 నుండి 30 వరకు ఇంకొక సైకిల్, అండ్ దెన్ 31 నుండి 50 వరకు ఇంకో సైకిల్. అలా సైకిల్స్గా మనం టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. 100 ఉంటే 100 తీసుకెళ్ళి ఒకసారి మాత్రం ఎప్పుడూ ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఓకేనా? ఎప్పుడైనా కూడా సైకిల్స్గా మనము సైకిల్ ప్రొసీజర్ని ఫాలో అవుతాం అనమాట. అలా అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఈ సైకిల్లో ఏమన్నా బగ్స్ కనుక వస్తే వెంటనే మనము డెవలపర్స్కి రిపోర్ట్ చేసేస్తే వాళ్ళు వెంటనే దాని మీద యాక్షన్ పర్ఫామ్ చేస్తారనమాట. అట్లా కాకుండా నేను 100 ఎగ్జిక్యూట్ చేసి 100 అయిపోయాక ప్రతిదీ నేను డెవలపర్కి ఇస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది కదా అక్కడ. సో వీ ఫాలో సైకిల్స్ ప్రొసీజర్ ఫర్ టెస్ట్ ఎగ్జిక్యూషన్. ఓకే, ఇదేం పెద్దగా అడగరు ఇంటర్వ్యూలో, జస్ట్ మీకు నాలెడ్జ్ పర్పస్ కోసం చెప్తాను. డిఫెక్ట్స్ ఆర్ బగ్స్ తెలుసు కదా. డిఫెక్ట్ బగ్ సేమ్ అనమాట. అంటే ఏంటి అంటే ఎనీ మిస్మ్యాచ్డ్ ఫంక్షనాలిటీ ఫౌండ్ ఇన్ an application is called defect, bug or issue. డిఫెక్ట్ అన్న బగ్ అన్న ఇష్యూ అన్న ఒకటే. అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ యాక్చువల్ రిజల్ట్కి ఈక్వల్గా లేదు అన్నప్పుడు దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ అ బగ్ ఆర్ డిఫెక్ట్ ఆర్ ఇష్యూ. ఇష్యూ అని చాలా కొంతమంది అంటారు, బగ్ ఆర్ డిఫెక్ట్ అని అంటారు. సో మీకు బగ్ డిఫెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ప్రీవియస్ క్లాస్లో ఇంకొన్ని కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేసాం. ఎర్రర్ అని,
ఎర్రర్ ఎప్పుడు వస్తుంది, డెవలపర్ ఏమన్నా కోడ్ మిస్టేక్ చేసిన వల్ల. వెరీ గుడ్. సో ఇవన్నమాట. సో బేసిక్లీ బగ్ అంటే ఏంటి అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద యాక్చువల్ రిజల్ట్. ఓకే. సో వీటన్నిటిని డ్యూరింగ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ టెస్ట్ ఇంజనీర్స్ ఆర్ రిపోర్టింగ్ mismatches as defects to developers through templates or using tools. అంటే ఏంటి అంటే టెస్ట్ కేసెస్ని మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్కి యాక్చువల్ రిజల్ట్కి ఏమైనా డిఫరెన్సెస్ కనుక ఉంటే వాటిని డిఫెక్ట్స్గా క్రియేట్ చేసి డెవలపర్స్కి పంపిస్తారు యూజింగ్ కొన్ని టూల్స్ కానీ లేదంటే కొన్ని టెంప్లెట్స్ కానీ యూజ్ చేస్తారనమాట. ఓకేనా. ఆ టూల్స్ టెంప్లెట్స్ రియల్ టైంలో ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. యూజువల్గా ముందంతా ఏం చేసేవాళ్ళంటే టెంప్లెట్స్ యూజ్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఎక్సెల్ షీట్ ఇందాక నేను చూపించాను కదా అలా అనమాట. ఇప్పుడు చాలా టూల్స్ వచ్చాయి. ఆ టూల్స్ వల్ల ఏంటి అంటే డాక్యుమెంట్స్ ఎక్కడన్నా మిస్ అవ్వడం కానీ ఇలాంటి ఏం లేకుండా ఆ టూల్ ప్రతిదీ రికార్డ్ చేసేస్తుంది అనమాట. ఆ టూల్లోనే మనం అన్నీ ఎంటర్ చేస్తాం. ఓకే. సో డిఫెక్ట్ రిపోర్టింగ్ టూల్స్ ఆర్ క్లియర్ క్వెస్ట్, డెవ్ట్రాక్, జీరా, క్వాలిటీ సెంటర్, బగ్జిలా ఎక్సెట్రా. సో బేసిక్లీ ఇవన్నీ మీకు అవసరం లేదు, జీరా ఒక్కటే సరిపోతుంది. ఓకేనా. ఆ జీరా ఎలా యూజ్ చేస్తారు ఏంటి అని నేను మీకు చెప్తాను. అసలు రియల్ టైంలో అది ఎలా ఉంటుంది ఏంటి అని కూడా నేను చూపిస్తాను. ఓకే. సో ముందు డాక్యుమెంట్స్ యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు టూల్నే యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే డాక్యుమెంట్స్ యూజ్ చేసి ఆబ్వియస్గా డాక్యుమెంట్స్ ఎక్కడైనా మిస్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి కదా. టూల్ ఏంటి అంటే ప్రతిదీ ఆల్రెడీ సేవ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలని ఈజీగా మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. క్లియర్. అండ్ దెన్ బగ్ రిపోర్ట్ కాంటెంట్స్. సో ఇన్ కేస్ నా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ యాక్చువల్ రిజల్ట్కి సేమ్గా లేదు అన్నప్పుడు నేను బగ్ని రేజ్ చేస్తాను కదా, ఒక డిఫెక్ట్ని రేజ్ చేస్తాను. ఆ డిఫెక్ట్ని నేను రేజ్ చేయాలి అంటే నాకు ఏమేమి ఉండాలి ఆ టెంప్లెట్లో. ఓకే. ఒక డిఫెక్ట్ని నేను క్రియేట్ చేయాలి అంటే ఒక టూల్లో ఏమేమి క్రియేట్ చేయాలి. ఇప్పుడు టెస్ట్ కేస్ కావాలంటే మనకి టెస్ట్ కేస్ ఐడి, టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్, రిక్వైర్మెంట్ ఐడి ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే ఒక బగ్ని నేను రేజ్ చేయాలి అంటే ఏమేమి కావాలి నాకు, డిఫెక్ట్ ఐడి. ప్రతి డిఫెక్ట్ టెస్ట్ కేస్కి ఎలా అయితే ఒక యూనిక్ ఐడి ఉంటుందో డిఫెక్ట్కి కూడా ఒక ఐడి అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో విచ్ ఈస్ యూనిక్ అంటే వేరే ఏ ఐడీస్తో మ్యాచ్ అవ్వదు అనమాట. ఇట్ ఈస్ యూనిక్ ఐడి. అండ్ దెన్ డిఫెక్ట్ డిస్క్రిప్షన్. సో ఈ డిఫెక్ట్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి, ఓ యూజర్ నేమ్ రాంగ్ యూజర్ నేమ్ కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తున్నా కూడా అది లాగిన్ తీసేసుకోడు కదా. సో అలాగా మీరు డిస్క్రైబ్ చేయాలన్నమాట. రాంగ్ యూజర్ నేమ్ కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తుంటే తీసుకుంటుంది. సో విచ్ ఇస్ అ డిఫెక్ట్ అనేసి మీరు రాయాలన్నమాట. అండ్ దెన్ వర్షన్ ఆఫ్ ద అప్లికేషన్ ఇన్ విచ్ డిఫెక్ట్ వాస్ ఫౌండ్. అంటే అప్లికేషన్ యొక్క ఏ వర్షన్లో ఈ డిఫెక్ట్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేశారు. ఈ వర్షన్స్ అంటే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్షన్ ఈస్ నథింగ్ బట్ మీరు ప్రతిసారి మీ ఫోన్స్ యూజ్ చేస్తున్నప్పుడు దెర్ ఈస్ అప్డేటెడ్ వర్షన్, అప్డేట్ చేసుకోండి ఇట్లా వస్తుంటాయి కదా. అది ఎందుకు వస్తాయి అంటే ప్రీవియస్ వర్షన్స్లో ఏమైనా డిఫెక్ట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి మనం యూజర్స్ రిపోర్ట్ చేసినందువల్ల అది డెవలపర్స్కి వెళ్ళి డెవలపర్స్ దాన్ని ఫిక్స్ చేసి ఇంకొక రిలీజ్ అంటే ఇంకొక వర్షన్ ఆఫ్ కోడ్ని రిలీజ్ చేస్తారనమాట. స్పైరల్ మోడ్ మీరు అట్లనే చెప్పుకోవచ్చు. సి ఇదేంటి అంటే అప్లికేషన్ అనేది నాకు బయటకు వచ్చేసింది, మార్కెట్లోకి వచ్చిన తర్వాత యూజర్స్ అనే వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏవో కొన్ని ఇష్యూస్ అనేవి వాళ్ళు ఫేస్ చేశారు. దాన్ని రిపోర్ట్ చేస్తే వెంటనే వాళ్ళు డెవలపర్స్ ఫిక్స్ చేసి, కొంత టైం పడుతుంది, వెంటనే కాదు, డెవలపర్స్ ఫిక్స్ చేసి ఇంకొక కోడ్ని అప్డేటెడ్ కోడ్ని పంపిస్తారనమాట. అప్లికేషన్ అప్పుడు వర్షన్ చేంజ్ అవుతుంది. ముందున అప్లికేషన్ వర్షన్ 1.1 అయితే ఈసారి కోడ్ని ఫిక్స్ చేసిన తర్వాత బగ్స్ని ఫిక్స్ చేసిన తర్వాత 1.2 అవుతుంది. ఓకేనా. ఏ వర్షన్ ఆఫ్ అప్లికేషన్లో మీరు ఈ బగ్స్ని ఫైండ్ అవుట్ చేశారు అని అక్కడ రాయాలి. సో మనం అక్కడ ఏం రాస్తాం, 1.2 వర్షన్లో ఈ బగ్ అనేది వచ్చింది అనుకోండి, ఆ బగ్ని మళ్ళీ వెనక్కి పంపిస్తాము, వాళ్ళు ఫిక్స్ చేస్తారు, మళ్ళీ ఆ కోడ్ కొత్త వర్షన్ కోడ్ వస్తుంది అనమాట. అప్పుడు అది ఏమవుతుంది, నెక్స్ట్ 1.3 అవుతుంది. వర్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా. అండ్ దెన్ స్టెప్స్ ఏం లేదు, డీటెయిల్ స్టెప్స్ అలాంగ్ విత్ ద స్క్రీన్ షాట్ విత్ విచ్ డెవలపర్ కెన్ రీప్రొడ్యూస్ ద డిఫెక్ట్. అంటే ఏం లేదు, ఆ డిఫెక్ట్ యొక్క స్క్రీన్ షాట్ తీసి పెట్టాలన్నమాట. అండ్ దెన్ ఏ రోజు మనం ఆ డిఫెక్ట్ని రేజ్ చేసాము, ఇవాళ నాకు డేట్ అంతా 27 అనుకోండి. సో నేను
28. ఏ రోజు నాకు ఆ డిఫెక్ట్ రేజ్ చేశాను అనేసి ఆ డేట్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఈ డేట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే డిఫెక్ట్స్కి మేజర్ డిఫెక్ట్, మైనర్ డిఫెక్ట్ ఇట్లా కొంత ఇది ఉంటుంది అనమాట. సో మేజర్ డిఫెక్ట్స్ అయితే మనం ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, మైనర్ డిఫెక్ట్స్ అయితే ఇన్ని రోజులు అట్లా ఉంటాయి. మేజర్ డిఫెక్ట్ అనుకోండి ఏదన్నా మన ఫంక్షనాలిటీని బ్లాక్ చేస్తుంది అనుకోండి, దాన్ని మనము అవర్స్లోనే డెవలపర్ అనేవాడు అవర్స్లోనే కొన్ని గంటల్లోనే దాన్ని ఫిక్స్ చేయాలి. సివియారిటీ ప్రియారిటీ అది నేను చెప్తాను. అండ్ దెన్ రిఫరెన్స్ ఇదేం లేదు, డిటెక్టెడ్ బై. రిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ వేర్ యూ ప్రొవైడ్ రిఫరెన్స్ టు డాక్యుమెంట్స్ లైక్ రిక్వైర్మెంట్స్ డిజైన్, అంటే ఏ రిఫరెన్స్ నుండి నువ్వు ఈ రిక్వైర్మెంట్ని టెస్ట్ చేస్తున్నావు అనేసి. డిటెక్టెడ్ బై అంటే ఏ టెస్టర్ అనేవాడు ఈ డిఫెక్ట్ని డిటెక్ట్ చేశాడు. ఓకేనా, సపోజ్ మీరు డిఫెక్ట్ని డిటెక్ట్ చేశారనుకోండి, మీ పేరు అక్కడ రాస్తారనమాట. ఓకే, అండ్ దెన్ డెవలపర్స్ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డిఫెక్ట్ని మీరు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేస్తే ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ we'll close the defect, if not we'll again open the defect. Okay, date fixed by ఏ డెవలపర్ దాన్ని ఫిక్స్ చేశాడు ఆ డెవలపర్ నేమ్ కూడా రాస్తారనమాట. ఇన్ కేస్ ఆ డిఫెక్ట్ అనేది కరెక్ట్గా ఫిక్స్ చేయకపోతే మళ్ళీ ఆ డెవలపర్ చెక్ చేయాలన్నమాట. అండ్ దెన్ డేట్ క్లోజ్డ్, ఏ డేట్న మనము డిఫెక్ట్ని క్లోజ్ చేసాము. ఓకేనా, అది ఉంటుంది. ప్రియారిటీ, హై ప్రియారిటీయా లో ప్రియారిటీ, ఈ ప్రియారిటీ నేను ఈ కాన్సెప్ట్ కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. ప్రియారిటీ జస్ట్ హైయా, మీడియమా, లోనా, రిస్క్ లెవెల్ అనమాట. అంటే ప్రియారిటీ ఎంత ప్రియారిటీలో మనం దీన్ని, ఈ డిఫెక్ట్ మనకి ఎంత ప్రియారిటీలో ఉంటుంది అని చెక్ చేస్తాం. సో ఈ ప్రియారిటీ సివియారిటీ అంటే నేను చెప్తాను. ఓకే, సో ఈ డిఫెక్ట్ క్లాసిఫికేషన్లో మనకి సివియారిటీ ప్రియారిటీ అని ఉంటే నేను యాక్చువల్గా ఈ క్లాస్లోనే తీసుకుందాం అనుకున్నాను, కానీ టూ మచ్ ఆఫ్ లోడ్ అయిపోతుంది ఈ క్లాస్లోనే నేను చెప్తే. రేపటి క్లాస్లో ఈ డిఫెక్ట్స్ క్లాసిఫికేషన్ అంటే సివియారిటీ అంటే ఏంటి, ప్రియారిటీ అంటే ఏంటి, సివియారిటీలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ప్రియారిటీలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, కాంబినేషన్ ఆఫ్ సివియారిటీ ప్రియారిటీ చూద్దాము. హై ప్రియారిటీ అంటే ఏంటి, లో సివియారిటీ అంటే ఏంటి, లో సివియారిటీ లో ప్రియారిటీ అంటే ఏంటి, ఇట్లా మల్టిపుల్ కాంబినేషన్స్ ఉంటాయి. అవన్నీ రేపటి క్లాస్లో చెప్తాం. అంటే ఇదే నాకు తెలిసి ఒక 20 minutes తీసుకుంటుంది అనమాట. సో ఇఫ్ ఐ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ టుడేస్ క్లాస్ ఇట్ విల్ బీ హెవీ లోడ్, మీ అందరికి లోడ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో విల్ రీక్యాప్ ఆల్ ద థింగ్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ లో. ఒకసారి రీక్యాప్ చేద్దాము. ఫస్ట్ థింగ్ ఈస్ టెస్ట్ ప్లాన్. టెస్ట్ ప్లాన్లో ఏమేమి ఉంటాయి, వాట్ టు టెస్ట్, హౌ టు టెస్ట్, వెన్ టు టెస్ట్. దాంట్లో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఓవర్వ్యూ, సిస్టమ్ మూమెంట్, హలో, ఎస్, హలో, can you give me like 10 to 15 minutes? I'm actually in urgent meeting. Okay, yeah, give me 5 minutes, I'll do it. Yeah, sure. ఓకే, సో ఏమేమి ఉంటాయి, ఓవర్వ్యూ, స్కోప్, ఇంకా టెస్ట్ ఎన్విరాన్మెంట్స్, టెస్ట్ స్ట్రాటజీ, టెస్ట్ స్కెడ్యూల్, ప్రైజింగ్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్రైటీరియా. ఓకేనా, అండ్ దెన్ యూస్ కేస్ అంటే ఏంటి, టెస్ట్ సినారియో అంటే ఏంటి, టెస్ట్ కేస్ అంటే ఏంటి. యూస్ కేస్ అంటే ఏంటి, యూస్ కేస్ డిస్క్రైబ్స్ రిక్వైర్మెంట్. ఓకే, టెస్ట్ సినారియో వాట్ టు బి టెస్టెడ్, అండ్ టెస్ట్ కేస్ హ్యావ్ టు బి టెస్టెడ్. ఓకే, అండ్ దెన్ సింపుల్ యూస్ కేస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. యూస్ కేస్కి టెస్ట్ కేస్కి డిఫరెన్స్ మనకి తెలుసు, అండ్ టెస్ట్ సినారియోకి టెస్ట్ కేస్కి డిఫరెన్స్ కూడా వీ హ్యావ్ సీన్. ఓకే, టెస్ట్ సినారియోని మనము టెస్ట్ కేసెస్ ద్వారా టెస్ట్ చేస్తాం. ఓకే, యూస్ కేస్ అనేది టెస్ట్ సినారియో అనేది యూస్ కేస్ నుండి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే ఫైన్, యూస్ కేస్, టెస్ట్ సినారియో, టెస్ట్ కేస్, దిస్ ఇస్ ద ఆర్డర్. And then test suite ante enti, group of test cases we call it as a test suite. Okay, and then what is a test case, actions, steps anamata, set of actions which we execute in order to test a particular product or a software. Okay,
ఆర్ ఏదైనా ఒక ఫంక్షనాలిటీని మనం ఒక ఫీచర్ ఆర్ ఫంక్షనాలిటీని మనం టెస్ట్ చేయాలి అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ఏమేమి యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాము అనేదాన్ని టెస్ట్ కేస్ అంటారు. టెస్ట్ కేసులో ఏమేమి ఉంటాయి? టెస్ట్ కేస్ ఐడి, టెస్ట్ కేస్ టైటిల్, డిస్క్రిప్షన్, ప్రీ కండిషన్, ప్రియారిటీ, రిక్వైర్మెంట్, ఐడీస్. ఇవన్నీ ఇంకా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్, టెస్ట్ డేటా ఇవి కూడా ఉంటాయి. సో దిస్ ఈస్ ద టెంప్లెట్ విచ్ వీ యూజువలీ యూజ్ ఇన్ ద టెస్ట్ కేస్. And then this template will be differs from each and every organization. ప్రతి ఆర్గనైజేషన్ కి ఇది కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది, కానీ ఎలిమెంట్స్ మాత్రం సేమ్ ఉంటాయి. ఓకే, అండ్ దెన్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్. సో ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ లో ఏముంటాయి? రిక్వైర్మెంట్ ఐడి ఉంటుంది, ఆ రిక్వైర్మెంట్ కి ఏమేమి టెస్ట్ కేసెస్ మనం ప్రిపేర్ చేస్తున్నామో ఆ టెస్ట్ కేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ప్రతి రిక్వైర్మెంట్ కి రిలవెంట్ టెస్ట్ కేసెస్ అనేవి మనము ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఒక ఎక్సెల్ షీట్లో అట్లా పెట్టుకుంటాము. సో దాట్ ప్రతిసారి మనం టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఏమైనా టెస్ట్ కేసెస్ని మిస్ చేసామా, లేకపోతే అన్నీ ఓకేనా అనేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ సో దీంట్లో ఏమేమి ఉంటాయి? రిక్వైర్మెంట్ నెంబరు, రిక్వైర్మెంట్ డిస్క్రిప్షన్, టెస్ట్ కేస్ ఐడి, అండ్ టెస్ట్ కేస్ అనేది పాస్ అయిందా లేదా అని టెస్ట్ కేస్ స్టేటస్ రాస్తాం. ఓకే, టెస్ట్ ఎన్విరాన్మెంట్. టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఒక ప్రోడక్ట్ని మనం టెస్ట్ చేయడానికి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ని మనము సేమ్ ఎట్లా క్లయింట్ ఎలా అయితే యూజ్ చేస్తున్నాడో సేమ్ రిక్వైర్మెంట్స్ని మనము మన ఎన్విరాన్మెంట్లో కూడా, మన సర్వర్స్లో కూడా సేమ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాం. ఓకే, టెస్ట్ ఎగ్జిక్యూషన్. మనం ఆల్రెడీ టెస్ట్ కేసెస్ని రాసాము, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. ఎగ్జిక్యూట్ చేసి పాస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఏమైనా బ్లాక్ అవుతున్నాయా, ఏమైనా బ్లాక్ అవుతున్నాయా అని రాసుకుంటాం అనమాట. ఓకేనా, అండ్ దెన్ గైడ్ లైన్స్ ఫర్ టెస్ట్ ఎగ్జిక్యూషన్. అంటే తను క్లయింట్ ఎలాంటి యూజ్ చేస్తున్నాడో అలాంటివే మనము మన ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేయాలి, సాఫ్ట్వేర్స్ కానీ హార్డ్వేర్స్ కానీ. డిఫెక్ట్స్, బగ్స్. డిఫెక్ట్స్ అంటే ఏంటి అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్ ఆర్ నాట్ ఈక్వల్ టు, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ అ డిఫెక్ట్ ఆర్ బగ్. మనం యూజ్ చేసే టూల్స్ యూజువల్గా ఇవన్నీ టూల్స్ అనమాట. మనం యూజ్ చేసేది, మనం డిస్కస్ చేసేది జీరా. మోస్ట్లీ అన్ని కంపెనీస్ జీరానే యూజ్ చేస్తాయి. అండ్ డిఫెక్ట్ రిపోర్ట్ కంటెంట్స్. ఎప్పుడైనా డిఫెక్ట్ కనుక మనకు వస్తే దాన్ని మనం డెవలపర్కి రిపోర్ట్ చేసేటప్పుడు దాంట్లో ఏమేమి ఉండాలి అంటే డిఫెక్ట్ ఐడి ఉండాలి, డిఫెక్ట్ డిస్క్రిప్షన్ ఉండాలి, అండ్ దెన్ వర్షన్, అప్లికేషన్ వర్షన్ కూడా ఇంపార్టెంట్. అండ్ దెన్ డిఫెక్ట్ రేజ్ చేసిన డేట్, డిఫెక్ట్ క్లోజ్ చేసిన డేట్, ఎవరితో అయితే డిఫెక్ట్ రేజ్ చేయబడిందో, ఏ టెస్టర్ అయితే ఈ డిఫెక్ట్ని రేజ్ చేశాడో తన నేము, ఏ డెవలపర్ అయితే ఈ డిఫెక్ట్ని ఫిక్స్ చేశాడో అతని నేము, అండ్ దెన్ ఏ రోజున ఈ డిఫెక్ట్ని క్లోజ్ చేశారో అది, అండ్ ప్రియారిటీ, సివియారిటీ. ఓకే, ఇది కూడా డిఫెక్ట్ రిపోర్ట్లో ఉంటుందన్నమాట. ఎంత ప్రియారిటీలో ఈ డిఫెక్ట్ని మనం ఫిక్స్ చేయాలి, ఎంత సివియారిటీ అనేసి. సో ప్రియారిటీ, సివియారిటీ మనం రేపటి క్లాస్లో చూద్దాము. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ అర్థమైందా క్లాస్? ఇవాళ టూ మచ్గా డిస్కస్ చేసాము బికాజ్ 2 క్లాసెస్ ఆల్రెడీ మిస్ అయి ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ మిస్డ్. సో చూడండి, ఇన్ కేస్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఆన్లైన్ క్లాస్ వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో క్లియరా అండి? ప్రతి ఎలిమెంట్ ఆర్ ప్రతి పాయింట్ మనం డిస్కస్ చేసింది, రైట్? ఓకే రైట్. సో నేను డాక్యుమెంట్ అండ్ సెషన్ 2 పంపిస్తాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ we can discuss it in the tomorrow session. Okay, thank you.